హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సాధారణంగా సక్సెస్ ని అందరూ కోరుకుంటారు, కానీ 1% మాత్రమే సక్సెస్ ని అందుకోగలుగుతారు. మిగతా 99% సక్సెస్ కి దూరంగానే ఉండిపోతారు. మరి ఈ సక్సెస్ ని పొందాలంటే మనకు ముఖ్యంగా 8 విషయాలు అవసరం. ఈ 8 ఏంటంటే ఫోకస్ ఆన్ పిహెచ్డి, పిఎస్సిఎస్ అని ఒక షార్ట్ కట్ ఫామ్ లో చెప్పుకుంటాం. ఫోకస్ ఆన్ గోల్స్. ఫస్ట్ ఏంటంటే ఫోకస్ ఆన్ గోల్స్. మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉండాలి. గోల్ ఒకటి పెట్టుకొని మనం ఇంకో పని చేస్తుంటే, ఇంకో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనం ఆ గోల్ని అంత వేగంగా అందుకోలేము. కొంతమంది ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని చూస్తాడు, కానీ సినిమాలకు వెళ్ళడాలు లేదా సినిమా పాటలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, యాక్టింగ్ నేర్చుకోవడం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు సినిమా యాక్టర్ అవ్వగలరు కానీ ఐఏఎస్ అవ్వలేరు కదా. కాబట్టి ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్కి అనుకూలంగా మనం పనిచేయాల్సినటువంటి, కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పిహెచ్డి. పి అంటే పేషెన్స్. పేషెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చాలా మంది నేను ఐఏఎస్ అవ్వాలని అనుకుంటారు, కానీ 1-2 టర్మ్స్ అయిపోయిన తర్వాత అయ్యి బాబో నేను మరి కష్టపడలేను, మరి ఇక్కడితో చాలు అని ఆపేస్తుంటారు. కాబట్టి పేషెన్స్ అవసరం. ఏదైనా గోల్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా పేషెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది అలాగే పిహెచ్డి కదా. హెచ్ అంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకుండా ఏది సాధించడం. ఎలాంటి వ్యక్తులైనా ఏదైనా సాధించారు అని అంటే నేను ఎటువంటి హార్డ్ వర్క్ చేయలేదు, నేను అవలేలుగా సాధించాను అని చెప్తే అది నమ్మడానికి అంత నమ్మశక్యం కానిది. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ ద్వారా ఖచ్చితంగా సాధిస్తారు. అలాగని కేవలం హార్డ్ వర్కే ఉండి స్మార్ట్ వర్క్ లేకపోతే కొద్దిగా కష్టం అవుతుంది. అలాగే పెద్ద గోల్స్ మనం రీచ్ అవ్వలేము. కానీ పెద్ద గోల్స్ రీచ్ అవ్వాలనుకునేటప్పుడు ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా అవసరమైంది. అలాగే డి అంటే డిసిప్లైన్. డిసిప్లైన్ లేకుండా మనం ఏది సాధించలేము. ఒకవేళ సాధించినా ఏదో అనుకోకుండా చిన్నగా తప్ప పెద్ద గోల్స్ మనం రీచ్ అవ్వలేము, సక్సెస్ కాలేము కూడా డిసిప్లైన్ లేకపోతే, ఇందులోనే కూడా. అలాగే పిఎస్సిఎస్. పి అంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఏదైనా ఒకటి మనం సాధించగలము అనే పాజిటివ్ యాటిట్యూడ్ మనలో ముందు ఉండాలి. నాకు ఇది వస్తుందా, నేను ఇది చేయగలుగుతానా, లేకపోతే వాళ్ళు సహకరిస్తే చేస్తాను, వీళ్ళు సహకరిస్తే చేస్తాను. ఎవ్వరు మనకు సహకరించకపోయినా, ఎవరు మనకి అనుకూలంగా లేకపోయినా, అందరూ మనం వ్యతిరేకించినా మనంతటా మనం సాధించగలమనేటటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ మనకి అవసరం. అలాగే పిఎస్. ఎస్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా అవసరం. నేను సాధించగలను అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏది సాధించలేము. అలాగే సి అంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికోసం మనం స్థిరంగా కష్టపడగలగాలి. అంటే ఉదాహరణకి మనం ఒకరోజు 10 గంటలు నిద్రాహారం మానేసి 10 లేదా 12 లేదా 13 గంటలు చదివేసి ఇంకో రోజు ఏమో కేవలం 1 గంట చదవడం, లేకపోతే పూర్తిగా చదవకపోవడము, ఇలా ఉండకూడదు. ఖచ్చితంగా రోజుకి నేను 8 నుంచి 10 గంటలు చదువుతాను, లేదా 8 నుంచి 10 గంటలు ఈ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఒక బిజినెస్ చేస్తే బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అని మనం టైం పెట్టుకోవాలి. అందుకంటే ఎక్కువ ఒకవేళ పెట్టగలిగితే పెట్టడం, లేదా తక్కువ కాకుండా చూసుకోవాలి తప్ప స్థిరంగా ఖచ్చితంగా రోజుకి కనీసం 8 గంటలు మనం ఖచ్చితంగా కేటాయించగలగాలి దేనికోసమైనా. అలాగే ఆ స్థిరత్వం అనేది ఉండాలి, కన్సిస్టెన్సీ. అలాగే ఇంకో ఎస్ అంటే సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ లేకుండా కూడా మనం ఏదైనా సక్సెస్ సాధించాలంటే కష్టమవుద్ది. ఎందుకంటే నేను ఏదైనా ఒక మంచి ఉద్యోగం సాధించాలని అనుకునేటప్పుడు నాకు బాగా సినిమాలు చూడడం అంటే ఇష్టము. రోజుకి 2-3 సినిమాలు చూసుకొని ఉన్నాను అనుకోండి, నేను ఎప్పుడు చదవగలుగుతాను, ఎప్పుడు మంచి గోల్ రీచ్ అవ్వగలుగుతాను, లేదా మంచి ఉద్యోగం సంపాదించగలుగుతాను. ఖచ్చితంగా సాక్రిఫైస్ అనేది అవసరం. కొన్ని సందర్భాల్లో ఏదో పండగ ఊర్లో అవుతుంటుంది, ఆ పండగకి ఊరు వెళ్ళాలనుకుంటాం, వెళ్తే ఒక 5 రోజులు వేస్ట్ అవుతుంది. మనకి ఎంతో ఇష్టం అక్కడ మనం ఇష్టపడేవన్నీ కూడా యాత్ర కావచ్చు, లేకపోతే పండగ కావచ్చు, ఇలాంటివన్నీ ఉండొచ్చు. ఉన్నా కూడా దాన్ని సాక్రిఫైస్ చేసి వెళ్తే ఒక 5 రోజులు మనకు టైం వేస్ట్ అవుతుంది అని ఆలోచించగలగాలి. అలాగే మనకి ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో, మనకు బాగా ఇష్టమైనప్పటికీ కూడా దానివల్ల నష్టం ఉందంటే ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టాలి. సాక్రిఫైస్ లేకుండా మనం ఎందులో కూడా మనం సక్సెస్ కాలేము. సో ఈ రకంగా ఈ 8 అంశాల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టి వీటిని కానీ మనం చేయగలిగే ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము, అయి తీరుతాము.
అయితే ఇవి చెప్పడం ఈజీ కానీ చేయడం కష్టము. అలా ఎవరు చేయగలుగుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అయిన వాళ్ళు ఆ 1% ఖచ్చితంగా ఈ 8 విషయాలు పాటించిన వాళ్ళే అవుతారు. థ్యాంక్ యూ. నమస్తే.